నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. ఎన్టీఆర్ సంక్షోభం 40 ఏళ్ళు పూర్తవుతుంది ఈ ఆగస్టు 23కి. ఆయన్ని పదవీచ్యుతుడిని చేయడానికి ఆ రోజు ఇందిరాగాంధీ హయాంలో జరిగిన డ్రామా, ఆయన పోరాటం. ఆ పోరాటంలో కీలక భూమిక పోషించింది కర్ణాటకలో ఉన్న మన తెలుగు మూలాలు ఉన్న నాయకుడు రఘుపతి నాయుడు గారు, ఎం రఘుపతి నాయుడు గారు, ముప్పిరి రఘుపతి నాయుడు. అప్పట్లో రామకృష్ణ హెగ్డే గారి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ జనతా పార్టీ ఫౌండర్ ఆ రోజుల్లో ఆయన. సో ఆ రఘుపతి నాయుడు గారి మనవడు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన పేరు అభిషేక్ రఘుపతి. నమస్తే అభిషేక్ గారు. నమస్తే. సో గ్లాడ్ దట్ అంటే ఎన్టీఆర్ గారితో ట్రావెల్ చేసిన రఘుపతి నాయుడు గారి మనవడిగా మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్లో నేషనల్ లెవెల్లో మీడియా కోఆర్డినేటర్గా ఉన్నారు, స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. సో అంటే మీకు వారసత్వంగా అక్కడి నుంచి వచ్చిందా? అంటే ఆయన నుంచి స్ఫూర్తి ఆయన నుంచేనా, రఘుపతి నాయుడు గారి నుంచేనా? నాకు రాజకీయ గురువు అయినా, వ్యక్తిగతంగా ఏ విషయంలో గురువు అయినా మా తాతగారే. రాజకీయంగా ఆయన వచ్చి నాకు ఇన్స్పిరేషన్. ఆయన చేస్తున్న ప్రజాసేవను చూసి నాకు కూడా ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి, ప్రజలకు సేవ చేయాలని ఒక దీంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆయన ఎప్పుడు నన్ను ఇండివిజువల్గా నువ్వు గ్రో అవ్వాలి, వ్యక్తిగతంగా నువ్వు పెరగాలి, నా మనవడు అనేది జస్ట్ నీకు ఒక పేరుకంతే, బట్ నీ ఇండివిజువాలిటీతో నువ్వు పైకి రావాలి అని చెప్పారు. అదేవిధంగా నేను ప్రయత్నిస్తున్నాను. ఈరోజు రాజకీయంగా నాకు కూడా చాలా అవకాశాలు వచ్చాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందంటే దానికి మూల కారణం నేను రాజకీయాల్లో రావడానికి మా గ్రాండ్ ఫాదర్, గుర్తింపు రావడానికి నా కష్టం, నా స్వయం కృషి అంతా చాలా ఉందండి. బట్ మీరు లాయల్టీస్ తరచూ స్విచ్ ఓవర్ చేశారు కదా, అంటే మీరు యువర్ విత్ బీజేపీ ఫర్ ఎ క్వైట్ లాంగ్ టైమ్ అండ్ లేటర్ యూ బీన్ షిఫ్టెడ్ టు కాంగ్రెస్ కదా. భారతీయ జనతా పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, తమిళనాడు రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా, యువమోర్చాలో మీడియా జాతీయ ప్రతినిధిగా పనిచేశానండి. నేను చాలా కష్టపడ్డాను పార్టీలో, భారతీయ జనతా పార్టీలో కింద స్థాయి నుంచి పైకి వచ్చాను. మీకు తెలుసు భారతీయ జనతా పార్టీలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం అంటే ఎంత కష్టం అనేది. నేను ఆ గుర్తింపు నేను కష్టపడి నా స్వయం కృషితో నాకు ఆ గుర్తింపు వచ్చింది. కానీ అక్కడ జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలు నన్ను కొంతమంది అణగదొక్కడం, మళ్ళా నా ఎదుగుదలను ఓర్చుకోలేకపోవడంతో నేను అప్పుడు డిసైడ్ అయ్యి నేను బయట వచ్చాను. రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు నా స్నేహితులు అందరూ ఒకటే చెప్పారు, రాహుల్ గాంధీ గారు నాకు ఇన్స్పిరేషన్ అండి. ఈరోజు నేను చనిపోయే చివరి వరకు రాహుల్ గాంధీ గారితోనే ట్రావెల్ చేస్తాను. ఆ భారత్ జోడో యాత్ర అనేది జరిగింది కదా, దట్ ఈస్ హిస్టారికల్ పాదయాత్ర. ఇంతవరకు దేశంలో ఎవరూ అట్లాంటి పాదయాత్ర చేయలేదు. చంద్రశేఖర్ గారు అప్పట్లో చేశారు, అప్పటి జనతా పార్టీ అధ్యక్షులు. కన్యాకుమారి టు ఢిల్లీ చేశారు, బట్ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టు కాశ్మీర్ పాదయాత్ర చేశారు. ఆ భారత్ జోడో యాత్రను చూసినాక మనకు రాజకీయంగా ఏం అవకాశాలు లేకపోయినా పర్వాలేదు, ఇటువంటి నాయకుడితో మనం ట్రావెల్ చేయాలని ఆ రోజు కొంతమంది అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న యువ నాయకులు నన్ను తీసుకెళ్లి రాహుల్ గాంధీ గారికి కల్పించడం జరిగింది. నేను ఆయనతో ఒకే ఒక మాట చెప్పానండి, నేను రాజకీయాల నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నాను సార్, మీ పాదయాత్ర నాకు చాలా ఇన్స్పిరేషన్, సో ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ అండ్ మీట్ యూ అండ్ వాక్ విత్ యూ అని చెప్పి నేను వచ్చానంతే. ఆ రోజు ఆయన ఒకే ఒక మాట అన్నారు, మీలాంటి యంగ్స్టర్స్ రాజకీయాల్లో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలంటే ఒక రాజకీయాల్లోనే అవకాశాలు ఉంటాయి ప్రజలకు సేవ చేయడానికి, యూ షుడ్ జాయిన్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. నేను ఏ పదవి ఆశించకుండా, ఏ అవకాశాన్ని ఆశించకుండా ఆయనతో ఆ రోజు మాట్లాడిన ఒక 10-15 నిమిషాలు నాకు ఎటువంటి మెమరీస్ అంటే నేను రోజు దాన్ని తలుచుకుంటా ఉంటాను. అంత మంచి వ్యక్తి రాహుల్ గాంధీ. అట్లా ఆయనతో ట్రావెల్ చేద్దామని నేను రాజకీయాల్లో కంటిన్యూ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ అందరూ ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి పోతారు. నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రోజు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, మా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. కానీ నేను వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ అయ్యానంటే నాకు రాహుల్ గాంధీ గారి స్ఫూర్తి, ఆయన చేస్తున్న పాదయాత్రను చూసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేశాను. కొంతమంది నాయకులు, ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులు, మా కర్ణాటక రాష్ట్రం నుంచి ఉన్నత స్థాయిలో ఉన్న బిఎల్ సంతోష్, తేజస్వి సూర్య లాంటి నాయకులు నా ఎదుగుదలను ఓర్చకుండా నన్ను అణిచివేయాలని చూశారు. నన్ను అణిచివేసినప్పుడు నాకు చాలా బాధ అయింది. పార్టీ కోసం ఇంత కష్టపడ్డాను, ఆర్థికంగా నేను పార్టీ నుంచి ₹1 తీసుకోకుండా నా వ్యక్తిగతంగా నేను డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరిగాను, పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా చేసినా, నా అట్లా వాడికి ఇట్లా పరిస్థితి వచ్చిందని చెప్పి చాలామంది బీజేపీలో పెద్ద నాయకులు కూడా బాధపడ్డారండి. రైట్, సరే ఒకసారి మనం 40 ఏళ్ళ క్రితానికి వెనక్కి వెళ్ళిపోదాం.
ఏం జరిగింది ఆ రోజు కర్ణాటకలో? ఎట్లా రామారావు గారి క్యాబినెట్ సహచరులకి మీ తాతగారు షెల్టర్ ఇచ్చారు? ఎలా కన్విన్స్ చేసుకోగలిగారు జనతా పార్టీ నాయకత్వాన్ని ఆయన? వాస్తవంగా చెప్పాలంటే అండి, అప్పట్లో ఐ థింక్ రామకృష్ణ హెగ్డే గారు ముఖ్యమంత్రి. ఆ రోజుట్లో కర్ణాటక రాష్ట్రంలో, వెస్ట్ బెంగాల్లో, త్రిపురలో, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నింది. గవర్నమెంట్ పడిపోయింది. మిగతా అన్ని స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే ఉన్నింది. తాతగారు వచ్చి కాంగ్రెస్ పార్టీ అండి. ఆయనకి రాజకీయ గురువు ఎవరైనా ఉన్నారంటే ఇందిరాగాంధీ గారు. ఆయనకు ఒకే ఒక రాజకీయ గురువు జీవితంలో, అది ఇందిరాగాంధీ గారు. ఆయన సంజయ్ గాంధీ గారికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పేది 1960s, 70s ఆ టైంలో. అప్పటి నుంచే రామారావు గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నింది. ఆయన 33, 34 ఇయర్స్కి ఎమ్మెల్సీ అయ్యారు. రామారావు గారు, తాతగారు మేము ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి రామారావు గారితో అత్యంత సన్నిహితం ఉన్నింది తాతగారికి. ఎంజీఆర్ గారితో కూడా ఫ్రెండ్షిప్ ఉన్నింది. ఎప్పుడు రామారావు గారు బెంగళూరుకు వచ్చినా మన ఇంటికి వచ్చేవాళ్ళు. ఎప్పుడు నేను చెప్పేది తాతగారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా. ఒక యువ నాయకుడు అంటే జాతీయ స్థాయిలో కొంతమంది ఉంటారు. దాంట్లో తాతగారు ఒకరు. మళ్ళీ ఆయన శిష్యుల్లో ఎంతోమంది కేంద్ర మంత్రులైనారు, మంత్రులైనారు, అంతా అయ్యారు. తాతగారికి రామారావు గారికి చాలా సన్నిహితం ఉండింది. సంజయ్ గాంధీ గారు చనిపోయినాక తాతగారు కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని వ్యతిరేకించి ఆయన కొంతమంది నాయకులతో కలిసి బయట వచ్చినప్పుడు ఏమైందంటే వీళ్ళంతా క్రాంతి రంగాన్ని ఒక పార్టీని స్థాపించారు. ఆ పార్టీ మళ్ళీ వచ్చి జనతా పార్టీలో విలీనమైంది. మళ్ళీ రామకృష్ణ హెగడే గారు సీఎం అయ్యారు. మీరు రామారావు గారు క్రైసిస్ గురించి అడిగితే 84లో అప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. రామారావు గారికి రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు కర్ణాటక వచ్చి పక్క రాష్ట్రం కావడం వల్ల, అందులో తాతగారు రామారావు గారికి చాలా క్లోజ్గా ఉండడం వల్ల, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తాతగారితో పాటు యూత్ కాంగ్రెస్లో పనిచేశారు. వీళ్ళంతా సంజయ్ గాంధీతో ఉన్నోళ్ళు. తాతగారు నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు. అప్పుడు తాతగారిని రెగ్యులర్గా కలుస్తూ ఉన్నారు అంతా. సో అప్పుడు ఏమైందంటే రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు తాతగారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఫోన్ చేశారు. ఇట్లా అయినప్పుడు, అయ్యో నేనున్నాను కదా అన్నగారు, నేను అంతా చూసుకుంటానని రామారావు గారికి చెప్పారు. మళ్ళీ అప్పటి ముఖ్యమంత్రి రామకృష్ణ హెగడే గారి దగ్గరికి తాతగారు వెళ్ళారు. మరి రామారావు గారిది మీరు కూడా చూసుంటారు కదా, అంతా ఏం జరుగుతోంది ఏమని, మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళ ఎమ్మెల్యేస్నంతా మనం కాపాడాలి అంటే అప్పుడు రామకృష్ణ హెగడే గారు ముఖ్యమంత్రిగా సహకరించారు. బట్ ఆయన చెప్పింది ఏంటంటే, మన గవర్నమెంట్లో ఆ ఎమ్మెల్యేలంతా పెట్టుకొని మనం ఖర్చు పెట్టేదానికంతా కాదు, దాన్నంతా మీరే హ్యాండిల్ చేయాలని చెప్పారు. అప్పుడు తాతగారు ఆర్థికంగా ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఆయన ఆర్థికంగా ఖర్చు పెట్టారు. ఆ దీంట్లో తాతగారికి సహాయం చేసింది ఒకే ఒక వ్యక్తి అండి. ఈ తాతగారు చెప్పింది నాకు. చంద్రబాబు నాయుడు గారు కొంచెం సహాయం చేశారు తాతగారికి ఆర్థికంగా. మిగతా ఖర్చులంతా తాతగారు పెట్టుకున్నారు. ఆ రోజు క్రైసిస్లో తాతగారిది చాలా క్రూషియల్ రోలు. ఈ పక్క చంద్రబాబు నాయుడు గారు కోఆర్డినేట్ చేసుకునే వాళ్ళంతా. అట్లయింది. హెగ్డే గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎమ్మెల్యేస్నంతా అక్కడ కర్ణాటకలో పెట్టుకొని ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. మళ్ళా రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు రామారావు గారు ఎంతో మందికి రాజకీయంగా సహాయం చేసి ఉండొచ్చు. బట్ మా తాతగారికి ఉండే క్రెడిట్ ఇంకెవరికి ఏమీ లేదంటే రామారావు గారికి ఆయన సహాయం చేశారు. రైట్. పొలిటికల్గా ఎదురైన సంక్షోభం నుంచి ఆయన బయటపడేశారు. అవును, రఘుపతి గారు. రైట్. సో అది ఒక గుడ్ మెమరీ. అంటే మీ కుటుంబానికి వాస్తవంగా, అంటే రఘుపతి గారి మనవడిగా మీరు కూడా చెప్పుకోవడానికి ఆ మెమరీస్ అన్ని ప్రిజర్వ్ చేసి ఉంచారా మీరు? అన్నీ ఉన్నాయండి. అవంతా ఫొటోస్, తాతగారి ఫొటోస్ ప్రతి ఒక్కటి నా దగ్గర ఉందండి ఈ రోజుకి కూడా. రామారావు గారితో మీకు మీ ఫ్యామిలీకి ఉన్న అసోసియేషన్, అంటే మీ గ్రాండ్ ఫాదర్కి ఉన్న అసోసియేషన్? రామారావు గారు, తాతగారు రామలక్ష్మణులు మారు ఉన్నారండి. ఇన్ఫ్యాక్ట్ శ్రీకాకుళంలో ఒక పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పారు, నా సొంత తమ్ముడు త్రివిక్రమ్ గారు అయితే నాకు దేవుడిచ్చిన తమ్ముడు రఘుపతి గారని. ఆయన ఎప్పుడు బెంగళూరుకు వచ్చినా మన ఇంటికి వచ్చి లంచో, డిన్నరో, బ్రేక్ఫాస్టో చేయకుండా వెళ్ళేవారు కాదు. ఎందుకంటే హిందూపూర్ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు రామారావు గారు. అప్పుడు ఎయిర్పోర్ట్ అంటే బెంగళూరుకే రావాలి. ఎప్పుడు వచ్చినా మన ఇంటికి వస్తూ ఉన్నారు. మళ్ళీ ఆయన ప్రమాణ శ్రీకారానికి కూడా రామారావు గారే ఆయన స్టేజ్ పైకి తీసుకెళ్లడం. వాళ్ళిద్దరిది చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్. మీరు ఆ కాలం రాజకీయ నాయకులు ఉంటారు కదా, ఈ జనరేషన్ వాళ్ళకి చాలా తెలియకపోవచ్చు. మీరు పాత వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. అంటే అప్పుడు ఈ సోషల్ మీడియా, ఈ టీవీ ఛానల్స్ అంతా లేదు కదండి. లేవు. ఇప్పుడు వచ్చి మామూలుగా ఒక మున్సిపాలిటీ ఎలక్షన్లోనే ఇది చేస్తేనే ఎంతో పబ్లిసిటీ వస్తుంది. అప్పుడు అట్లా లేదు. అప్పుడు సోషల్ మీడియా లేదు, ఈ టీవీ ఛానల్స్ అంతగా లేదు. రైట్. కమింగ్ టు మీ కర్ణాటక పాలిటిక్స్లోకి వస్తే కనుక, అలాగే ఆంధ్ర పాలిటిక్స్ రెండు కూడా చూద్దాం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం.
సో పరస్పర వైరుధ్యం ఉన్న నేపథ్యాలు రెండు పార్టీలు ఇటు మరి జాతీయ పార్టీని లీడ్ చేస్తుంది ఎన్డీఏ కూటమిని, అక్కడ ఏకంగా కాంగ్రెసే ప్రభుత్వం, కూటమితో సంబంధం లేకుండా కాంగ్రెసే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి ఒకటి మీకు పురంధరేశ్వరి గారితో కూడా బంధుత్వం ఉంది కదా, మరి ఆవిడ మీరు బీజేపీలో ఉన్నారు, ఆవిడ బీజేపీలో ఇవాళ ఎంపీగా ఉన్నారు, మరి ఎక్కడ మీరు ఇలా పార్టీ మారుతున్నాను అనే డెసిషన్ తీసుకున్నప్పుడు మీరు డెఫినెట్గా కన్వే చేస్తారు, అంటే దగ్గర బంధువులు కాబట్టి. బంధుత్వం కాదండి, నాకు ఆ పురంధేశ్వర్ గారు అంటే ఒక సొంత అమ్మతో సమానం. బంధుత్వం కాదు, ఇప్పుడు తాతగారికి రామారావు గారికి ఫ్రెండ్షిప్ ఉంది, తాతగారి ఫ్రెండ్ కూతురుగా నేను ఆమెను సొంత అమ్మ మారి ట్రీట్ చేసేవాడిని. భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు ఆమె గైడెన్స్లో పనిచేశాను. ఆమె నా ఎదుగుదలకు చాలా సహకరించారు, నన్ను బాగా ప్రోత్సహించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చారు, మీరు బీజేపీ నుంచి కాంగ్రెస్ వెళ్ళారు. అంటే ఆమె కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఐ వాజ్ నాట్ ఇన్ పాలిటిక్స్ అండి, నేను చాలా చిన్నపిల్లోడిని. ఆమె బీజేపీలోకి వచ్చినప్పుడు ఆమె నాయకత్వంలో పనిచేశాను. నేను ఆమెకు చెప్పుకున్నాను నా పరిస్థితి ఇట్లుందమ్మా, సో దట్ ఐఎమ్ లీవింగ్ ద పార్టీ అని బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాను రాజకీయంగా. ఎందుకంటే నేను కర్ణాటక స్టేట్ అయిపోయింది, అమ్మగారు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఉన్నారు. సో నాకు కర్ణాటకలో జరిగిన పరిస్థితి నేను చెప్పి జస్ట్ బ్లెస్సింగ్స్ తీసుకొని నేను రాజకీయంగా ఎక్కడున్నా కూడా ఎప్పటికైనా మీరు నాకు ఒక తల్లిలాగే అమ్మ అని చెప్పాను అంతే. రైట్. సో ఇప్పుడు కర్ణాటకలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు చూసుకుంటే ఆర్థికంగా చాలా సంక్షోభంలోకి వెళ్ళిపోవట్లేదా ప్రభుత్వం? ఆర్థిక పథకాలు ఇచ్చారు, ఫ్రీ బస్ అన్నారు, తర్వాత ఫ్రీ పవర్ టు సర్టన్ సెక్షన్స్ అన్నారు, ఇక రకరకాల స్కీమ్స్ అలాగే తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. క్రైసిస్ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మీరు ఎలా ఓవర్కమ్ చేద్దామని మీకు నేను కర్ణాటక గురించి చెప్తాను. కర్ణాటక గురించి చెప్తాను. కర్ణాటకలో ఏం క్రైసిస్ లేదండి. మీడియా ఏమైందంటే సిద్ధరామయ్య లాంటి ఒక గొప్ప నాయకుడు, వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు, ఆయన ఎదుగుదలను ఓర్చుకోలేకుండా కర్ణాటక మీడియాలో ఎక్కడ చూపించట్లేదు, ఇదంతా వేరే వేరే మీడియాలో అది ఇది అని చెప్తా ఉన్నారు. కర్ణాటకలో సంక్షేమ పథకాలు చాలా బాగా అమలు అవుతున్నాయి, ఏం క్రైసిస్ లేదు. ఇప్పుడు అక్కడ ఉండే పేదరికం వాళ్ళకంతా ఈ పథకాలు ఇస్తేనే కదండి, అంతా ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు అంతా ఎట్లుంది, అంతా రేట్స్ పెరిగిపోయినాయి, అంతా అయిపోయినాయి, కింద ఉండే వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవ్వాలి? సో దట్ సిద్ధరామయ్య గారిని ఏమంటారంటే కర్ణాటకలో అన్నరామయ్య అంటారు. అంటే ఆయన అప్పుడు ఆ బియ్యం పథకం ఉచితంగా ఇచ్చి ప్రజల్లో ఉండే ఏకైక మాస్ లీడర్ అంటే కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో సిద్ధరామయ్య గారు. హీఈస్ అన్క్వశ్చనబుల్ లీడర్. ఆయన నాయకత్వంలో మా స్టేట్ చాలా డెవలప్ అవుతా ఉంది, ఇంకా డెవలప్ అవుతుంది. ఈ పథకాలు పేద ప్రజలకు అందరికీ అందేమారు ఆయన చూసుకుంటారు. రఘుపతి గారు, సరే సిద్ధరామయ్య గారు, అన్నరామయ్య గారు, రైట్. మరి మీరు ఇందాక అన్నారు ఇది మీడియా సృష్టి, నేషనల్ మీడియా సృష్టి అని. కర్ణాటక మీడియా రాయట్లేదు. ఈ పవర్ కట్స్ కూడా నేషనల్ మీడియా సృష్టి. పవర్ కట్స్ ఏం లేదు కదండి, నేను బెంగళూరులోనే కదండి ఉన్నాను, నాకు కరెంట్ బాగా వస్తూ ఉంది, మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా కరెంట్ బాగుంది. బెంగళూరులో కర్ణాటకలో ఎక్కడ లేదు. వాటర్ క్రైసిస్ కూడా వాటర్ క్రైసిస్ అనేది కూడా సృష్టి. వాటర్ క్రైసిస్ ఏం వర్షాలు పడలేదు అప్పుడు, ఇప్పుడు వర్షాలు పడి వాటర్ ఇంకా ఎక్కువగా ఉంది, దాన్ని ఏమంటారు మరి? అప్పుడు వానలు పడినప్పుడు ఏదేదో రాసుకున్నారు అంతా. మీడియా మీ మీద కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీడియా కక్ష కట్టిందంట. మీడియా కక్ష అంటే ఒక గ్రూప్ ఆఫ్ మీడియా, నేను అందరినీ అన్ను, ఒక గ్రూప్ ఆఫ్ మీడియా ఊరికే కర్ణాటకలో ఎందుకంటే 135 సీట్లతో తిరుగులేని మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, ఏదో ఒకటి సృష్టించాలని చెప్పి ఏదేదో చెప్తారు. బట్ మా రాష్ట్ర ప్రజలకు వాస్తవాంశాలు తెలుసు. ఇంకొక 10-15 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే అక్కడ కర్ణాటకలో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ గెలవలేమని చెప్పి జేడీఎస్ బీజేపీ ఎట్లా తిట్టుకునే వాళ్ళు అప్పుడు మీకు గుర్తుంది కదా, యడ్యూరప్ప గారికి ముఖ్యమంత్రి కూడా ఇయ్యలేదు కుమారస్వామి. అట్లా కుమారస్వామి 2 సీట్లు గెలిస్తే ఇప్పుడు క్యాబినెట్ మంత్రి, ఎందుకంటే కాంగ్రెస్ని ఫేస్ చేయలేమని వీళ్ళిద్దరూ ఒకటయ్యారు అక్కడ. అదే అర్థమవుతుంది కుమారస్వామి బీజేపీ కలవడం ఎంత కామెడీగా ఉందనేది. ఇప్పుడు సరే కూటమిలోకి, ఇండి కూటమిలోకి కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. దాంట్లో కీలక భూమిక పోషిస్తున్నది మీ కాంగ్రెస్ నాయకుడు సీనియర్ డీకే శివకుమార్ గారు అని ఇంకొక వార్త. ఎంతవరకు ఆ విషయం గురించి డీకే శివకుమార్ స్పష్టంగా ట్విట్టర్లో ఏం పెట్టాలో ఏం రాయాలో రాశారు. అదంతా వచ్చి ఫాల్స్ ఇదన్నమాట, ఫాల్స్ న్యూస్. అటువంటి డిస్కషన్స్ ఏం జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ పాలిటిక్స్లో ఏమవుతుందంటే ఎవరెవరు ఈక్వేషన్స్, ఎవరెవరు కెమిస్ట్రీలు వాళ్ళకి ఉంటుంది. నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, మా ఇంట్లో ఉండే వాళ్ళకే ఇంకొక అభిప్రాయం ఉంటుంది, నాకు క్లోజ్గా ఉండే వాళ్ళకే ఇంకొక అభిప్రాయం ఉంటుంది. రాజకీయాల్లో ఎవరెవరు ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటుంది. ఇంతకీ డీకే శివకుమార్ గారి సపోర్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికా వైఎస్ షర్మిలకా?
ఇప్పుడు షర్మిల గారు మా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు. 100% షర్మిల గారికే సపోర్ట్ ఉంటుంది. డీకే శివకుమార్ గారిది కానీ ఏ కాంగ్రెస్ కార్యకర్తదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే షర్మిల గారికే సపోర్ట్ ఉంటుంది. బికాస్ షీఈస్ ద స్టేట్ ప్రెసిడెంట్ అక్కడ. మా పార్టీ వాళ్ళకి మేము చేసుకోకుండా వేరే వాళ్ళకి మేము ఎందుకు చేస్తాం? అంటే మారిన ఈక్వేషన్స్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని కలుపుకుంటే కానీ కాంగ్రెస్ బతికి బట్టగట్టే పరిస్థితి లేదు అని స్పష్టమైన తర్వాత, జగన్మోహన్ రెడ్డికి కూడా వేరే ఆప్షన్స్ లేని తర్వాత ఆయన వచ్చి కలిసి పనిచేస్తానంటే విలీనం దిశగా వైసీపీని నడిపిస్తున్నారు డీకే శివకుమార్ గారు. మొత్తం స్క్రిప్ట్ అంతా ఆయనే రాస్తున్నారని సమాచారం. చూడండి, అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మా పార్టీలో హైకమాండ్ ఉంది. హైకమాండ్, కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసు. హైకమాండ్లో చర్చించి ఆ డిసిషన్ తీసుకుంటారు. హైకమాండ్ చూసుకుంటుంది అవంతా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే ఈరోజు ప్రతిపక్ష పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీనే. వీళ్ళు 151 సీట్లు 151 సీట్స్ గెలిచి మొన్న ఎలక్షన్లో ఘోరంగా పరిపాలించిన దానివల్ల 11 సీట్లకు పడిపోయారు. 11 సీట్లకు పడిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి కూడా రాని పరిస్థితి. ఆయన అసలు ఎక్కడా రావట్లేదు. ఒక 11 సీట్లు వచ్చినప్పుడు అంటే జనసేనకి 21 సీట్లు ఉన్నాయి, బీజేపీకి 8 సీట్లు ఉన్నాయి, టీడీపీకి 135 సీట్లు ఉన్నాయి. వాళ్ళంతా కూటమిగా 164 సీట్లు ఉన్నారు. నీకు ప్రతిపక్ష హోదా రాకపోయి ఉండొచ్చు, బట్ నువ్వు జనాల కోసం పోరాడాల్సిన బాధ్యత నీకుంది. కానీ నువ్వు ఆ పోరాటం చేయకుండా ఏదేదో మాట్లాడి నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా వచ్చింది. ఒక 5 నెలలో 6 నెలలో వాళ్ళు కూడా టైం ఇవ్వాలి. ఎందుకంటే పథకాలు అంతా అనౌన్స్ చేశారు, తెలంగాణ మరి కర్ణాటక మరి. అవంతా ఇంప్లిమెంట్ అయ్యేదానికి ఒక 4 months 5 months ఏదో పడుతుంది. ఆ కూటమి గవర్నమెంట్కి కూడా ఒక టైం ఇచ్చి వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేస్తే అది ప్రజల్లోకి తీసుకొని పోయే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉందండి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా రాడు, నాకు తెలిసి అసెంబ్లీకి రాడు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత ఘోరంగా తిరస్కరించారని మీరు అందరూ కూడా చూశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పోయాడంటే. సో కాంగ్రెస్ పార్టీ పైన ఆంధ్రప్రదేశ్లో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. మళ్ళీ ఇన్ఫ్యాక్ట్ చాలా మంది నాయకులు క్యూలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో చేరడానికి. కాంగ్రెస్లో చేరడానికి క్యూలో ఉన్నారని మీరు అంటున్నారు, బట్ కాంగ్రెస్కి భవిష్యత్తు లేదని అక్కడ నాయకులు అనుకుంటున్నారు. ఎక్కడ నాయకులు ఎవరన్నా ఏమనుకున్నా కూడా చెప్పేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ కూడా చెప్తున్నాను చూడండి, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోని ఇండియా కూటమి వల్లనే అవుతుంది. ఈ రోజు వచ్చి మీరు ప్రత్యేక హోదా అనేది చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎమోషన్ అది రావాలంటే రాహుల్ గాంధీ గారి వల్లనే సాధ్యం అండి, ఇండియా కూటమి వల్లనే సాధ్యం. ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి మిమ్మల్ని కాంగ్రెస్ని? రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఇన్ఫాక్ట్ పార్లమెంట్లో చూస్తున్నారు ప్రజల కోసం ఆయన ఎట్లా ఫైట్ చేస్తున్నారో, ఆయన ఎలా మాట్లాడుతున్నాడో పార్లమెంట్లో. రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇస్తే వెనక్కి పోరు, అది చేసి తీరుతారు. కాంగ్రెస్ పార్టీ 2 హయాంలో మీరే చెప్పారు ప్రత్యేక హోదా ఇస్తామని. మీరు ఏం చెప్పారు అప్పుడు? ఆ ప్రతిపాదన, ఆ డ్రాఫ్ట్ ఏం చెప్పింది? ఇట్ మే బీ కన్సిడర్డ్, ఇట్ మే బీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అన్నీ మేలే కానీ జూన్లో జూలైలో అక్కడ కనబడాలి. సార్ ఒక్కటి, మీరు నిర్దిష్టంగా ప్రత్యేక హోదా ఇవ్వాలన్న చిత్తశుద్ధి అంతఃకరణ మీకు లేదు, కాంగ్రెస్కి లేకపోవటం వల్ల ఆ రోజు డ్రాఫ్ట్ అంత బలహీనంగా రూపొందించారు. దాన్ని బీజేపీ అడ్వాంటేజ్గా తీసుకొని ప్రత్యేక హోదా అనేది అసలు ఎత్తిపారేస్తుంది. సార్ బీజేపీ మిమ్మల్ని ఎందుకు నమ్మాలి సార్? చెప్పే ప్రశ్న జనం అడుగుతారండి. బీజేపీ వచ్చి ఆంధ్రప్రదేశ్కి ఏదో చేస్తామని చెప్పారు. 2014లో కూటమిగా ఏర్పడింది. ఆ రోజుట్లో నేను కూడా బీజేపీలో ఉన్నాను. అప్పుడు మోడీ గారి స్పీచెస్ కానీ అప్పుడు కూటమి నాయకుల స్పీచెస్ అంతా విన్నాను. తల్లిని బిడ్డని వేరు చేశారన్నారు. తల్లిని బిడ్డని వేరు చేశారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అవ్వడానికి మీకు తెలియని విషయం ఏం లేదు. ప్రతి ఒక్క పార్టీ లెటర్ ఇచ్చింది కదా, ప్రతి ఒక్క పార్టీ లెటర్ ఇచ్చిందా లేదా? ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వచ్చిన అభ్యంతరం, ప్రత్యేక హోదా మాకు పార్లమెంటు వచ్చే ప్రభుత్వం మీద ఎలా వదిలేస్తారు? ఆ రోజు మీరు చట్టం చేసి చట్టం మేము 2014 చేయలేదు, కాంగ్రెస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చుంటే ప్రత్యేక హోదా అప్పుడే వచ్చుండేది. వచ్చుంటే డెఫినెట్ గా వచ్చుండేది. రాలేదు, బీజేపీ వచ్చింది. 10 ఏళ్లుగా బీజేపీ ఉంది, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది. నెక్స్ట్ మాకు అవకాశం వస్తే డెఫినెట్ గా ఇస్తాం. అవకాశం వస్తే ఎందుకు? ఆ రోజు పార్లమెంట్ లో నేరుగా ప్రకటించేసి ఉంటే సరే, మేము ప్రత్యేక హోదా ఇస్తున్నాం చెప్పారు కదండి. ఫస్ట్ ఏదున్నా కూడా ప్రతిపాదననే చెప్తారు, ప్రతిపాదననే చెప్తారు. అవుట్ గోయింగ్ గవర్నమెంట్ గా మీకు అక్కడ టైం ఉండి కూడా మీరు డిసెంబర్ నాడు
ఆ చట్టం ఎందుకు చేయలేకపోయారు? ఆ చట్టం ఆ రోజు చేయని కాంగ్రెస్ ని ఈ రోజు నమ్మాల్సిన పరిస్థితి ఎందుకు? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ పార్టీ నమ్మి తీరాలి. అది ఒక రాహుల్ గాంధీ వల్లనే అవుతుంది. రానున్న రోజుల్లో ఆయన ప్రధానమంత్రి అవడం అడుగుతుంది. రేపొద్దున ఇంకో 4 రాష్ట్రాలు అడిగితే ఇచ్చేస్తారా? అక్కడక్కడ నాయకులతో డిస్కస్ చేసి ఆ డిసిషన్ తీసుకుంటారు. నాకు ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి. కాంగ్రెస్ ముందు ఏకైక ఆప్షన్ అంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చేయడం. దేశంలో ఉన్న అన్ని ఎక్కడెక్కడ డిమాండ్ ఉందో అక్కడ డెఫినెట్ గా కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ మీరు అన్నారు కదా ఇచ్చుంటే అని చెప్పి, ఎక్కడైనా కూడా ఫస్ట్ కన్సిడర్ చేస్తారు. నేను ఏదన్నా మిమ్మల్ని వచ్చి ఏదన్నా ఒక హెల్ప్ అడిగినానంటే మీరు దాన్ని కన్సిడర్ చేస్తారు, దాన్ని డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసి అభిషేక్ హెల్ప్ చేయాలా లేదా అని మీరు డిసిషన్ తీసుకుంటారు. పోరాటం ప్రత్యేక ఉద్యమాలు నడిచిన తర్వాత ఇంకా డిస్కస్ చేయటం డిస్కషన్ అయిపోయింది, డిసైడ్ చేసుకున్నారు ప్రత్యేక హోదా ఇవ్వాలని. మొన్న కూడా 2024లో చెప్పారు మాకు అధికారం వస్తే మేము ప్రత్యేక హోదా ఇస్తామని. దురదృష్టం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు 10 ఏళ్ళు. ఎందుకు నమ్మలేదు? ఇప్పుడు నమ్మినారు. సరే, ఆ రోజు పరిస్థితి వేరే, ఈ రోజు పరిస్థితి వేరే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇదే మీతోనే ఇంటర్వ్యూ జరిగినప్పుడు నేను చెప్పా, తెలంగాణ ఎలక్షన్స్ బిఫోర్ 100% మేము గవర్నమెంట్ ఫారం చేస్తున్నాం, 65 to 70 సీట్స్ వస్తుందని. ఆ రోజు పరిస్థితి వేరే, ఈ రోజు పరిస్థితి వేరే. రాజకీయాలంటే ఒక ఎలక్షన్లో ఉండే పరిస్థితి ఇంకొక ఎలక్షన్లో ఉండదు. 10 ఏళ్ళ వరకు కేసీఆర్ గారు తిరుగులేని నాయకుడు తెలంగాణలో. ఈ రోజు ఆయన సొంత ఎమ్మెల్యేలు కాపాడుకోలేని పరిస్థితి. రాజకీయాల్లో ప్రతి ఎలక్షన్స్ కి ఈక్వేషన్స్ మారుతాయి. మీరు నమ్ముతున్నారా ఆంధ్రప్రదేశ్ కి నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తుంది? 100% కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇండియా కుటుంబ నాయకులందరూ కలిపి ప్రత్యేక హోదాను ఈయన ఇస్తారు కదా. అయితే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ఇంకో ఎత్తుగడ ఏంటంటే, మరి 150-150 ఏళ్ల పార్టీ కదా, ప్రత్యేక హోదా అనౌన్స్మెంట్ ఇప్పించి ఆ కూటమిలో మీకు కూటమి ఉంది కదా, ఇండియా కూటమి. ఇండియా కాదండి, ఇండియా కూటమి. మీరు ఒప్పుకోకపోయినా ఇండియా అలయన్స్ అనేది కూడా పార్టీ కదా దాంట్లో. సో ఇట్ ఈస్ ఇండియా. పోనీ ఇండి కూటమిలో మిగిలిన పార్టీలు ఏం చేస్తారంటే, ఏ లాలూ ప్రసాద్ యాదవ్ చేత మీరే మళ్ళీ పార్లమెంట్లో మాట్లాడిస్తారు. ఎలా ఇస్తారు ప్రత్యేక హోదా? వాళ్ళు అబ్జెక్షన్ చూసారా, వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు, అందువల్ల ఇవ్వటం సాధ్యం కాదు. చూడండి, ఈ రోజు పరిస్థితి ఏంటంటే, ఇండియా కూటమిలోని ప్రతి పార్టీ మీరు చూస్తున్నారు పార్లమెంట్ లో, అఖిలేష్ యాదవ్ గారు, రాహుల్ గాంధీ గారు, రామ లక్ష్మణులు మారున్నారు. అన్ని పార్టీల్ని కలుపుకొని పోతా ఉన్నారు. ఏ డిసిషన్ అన్నా తీసుకుంటే అందరితో కలిసే ఒక డిసిషన్ అనౌన్స్ చేస్తారు. రెడ్డి గారి దగ్గరికి అఖిలేష్ యాదవ్ పంపించింది కూడా రాహుల్ గాంధీ గారేనా? అఖిలేష్ యాదవ్ గారు వ్యక్తిగతంగా పోయారు, రాహుల్ గాంధీ గారు మధ్యవర్తిత్వం నడపడానికి వెళ్ళారని తెలిసింది. అదేం నడిపిస్తున్నారో అఖిలేష్ యాదవ్ గారిని అడగాలి. నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? ఆయన పెద్ద నాయకుడు. మీ పార్టీ తరఫున కదా? మా పార్టీ తరఫున కాదు, ఆయన సమాజ్వాదీ పార్టీ తరఫున వెళ్ళాడు, ఇండియా అలయన్స్ తరఫున వెళ్ళాడని మాట్లాడింది. మధ్యవర్తిత్వం చేసింది కాంగ్రెస్ తరఫున వెళ్ళి మధ్యవర్తిత్వం చేసింది. కాంగ్రెస్ తరఫున ఏ మధ్యవర్తం జరగలేదు. అటు జరిగి ఉంటే కాంగ్రెస్ నాయకులు వెళ్ళి ఉంటారు కదా, ఎవరు వెళ్ళలేదుగా. రాహుల్ గాంధీ గారు రాకుండా మొహమాట పడి ఇన్ని పంపించారని వార్త. ఆయనకు వ్యక్తిగత పరిచయం ఉంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుస్తుంటారు అఖిలేష్ యాదవ్ గారు. ఆయనకు అందరితో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. ఆయన ఎవరు? ములాయం సింగ్ యాదవ్ గారు కొడుకు. ములాయం సింగ్ యాదవ్ గారు అంటే దేశానికి ప్రధాని కావాల్సిన వ్యక్తి, బట్ ప్రధాని కాలేదు. అటువంటి నాయకుడు కొడుకు, ఒక యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా. ఆయన అంటే ఒక లెజెండరీ లీడర్ అఖిలేష్ యాదవ్ గారు. ఆయన ఎవరి దగ్గరికైనా వెళ్ళే స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది. రాహుల్ గాంధీ గారి మొహమాటం వల్ల వెళ్ళి కలిసారని సమాచారం. అదంతా ఫాల్స్ న్యూస్ అండి. రాహుల్ గాంధీ గారు ఎవరినైనా కలవాలంటే నేరుగా కలుస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, ప్రతి ఒక్క కార్యకర్త రాహుల్ గాంధీ గారిని కలవచ్చు. రాహుల్ గాంధీ గారు ఎక్కడికి పోవాలన్నా ఆయన వెళ్తారు. కాంగ్రెస్ పార్టీలో హైరార్కీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పింది అది అంత తేలికైన వ్యవహారం కాదు. రాహుల్ గాంధీని సామాన్యులు కలవలేరు. ఇప్పుడు భారత్ జోడో యాత్ర అనేది జరిగిందండి. ఆ రోజు ఎన్ని కామెంట్స్ చేసినారండి అందరూ, ఎన్ని కామెంట్స్ చేశారు. ఆ యాత్ర స్టార్ట్ అయ్యే ముందు అక్కడ నిలిపేస్తారు, ఇక్కడ నిలిపేస్తారు అని. ఆ యాత్రలో నేను ప్రత్యక్ష సాక్షి. నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మెంబర్ని కాదు, భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోన్నాను. రాజకీయాలు వద్దనుకున్నప్పుడు కొంతమంది నా స్నేహితులు, కాంగ్రెస్ పార్టీలో ఉండే యువ నాయకులు, కన్నయ్య కుమార్ లాంటి యువ నాయకులందరూ నన్ను ఆహ్వానించారు, వచ్చి నువ్వు ఒకసారి రాహుల్జీని మీట్ అవ్వు అని. నేను ఒక సామాన్య వ్యక్తిగా, నాకెవరు పరిచయం కూడా లేదు అప్పుడు. అక్కడ పోయినప్పుడు ఒక 15 నిమిషాలు నా చేయి పట్టుకొని నడిస్తే, మా తాతగారు అప్పుడే చనిపోయారు రీసెంట్గా. మా తాతగారి ప్లేస్లో రాహుల్ గాంధీ గారిని చూసుకున్నాను. అంటే ఒక సామాన్య కార్యకర్త, నేనేం పెద్ద నాయకుడిని కాదు, నాకేం పెద్ద వేల కోట్ల డబ్బులు లేవు, నాకేం పెద్ద పొజిషను లేదు ఆ రోజు. అట్లా నాలాంటి ఎంతోమంది లక్షల మంది కార్యకర్తలు రాహుల్ గాంధీ గారిని కలిశారు.
ఆయన లాంటి డౌన్ టు ఎర్త్ లీడర్ లేదండి. ఆయనతో ట్రావెల్ చేస్తే తెలుస్తుంది ఎవరికైనా కూడా. రైట్, ట్రావెల్ చేసే అవకాశం ఎంతమందికి వస్తుంది? ట్రావెల్ చేసే అవకాశం ఇప్పుడు పార్టీలో యాక్టివ్గా ఉండే వాళ్ళకి అందరికీ వస్తూ ఉంది కదా. ఎందుకంటే కాంగ్రెస్ నాయకుల మీద ఉన్న ఒక అపప్రద ఏంటంటే, లేదా ఒక అభియోగం లేదా ఆరోపణ ఏంటంటే యాక్సెస్ ఇవ్వరు అని కార్యకర్తలకి. అండ్ ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినాక పరిస్థితి చెప్తాను, దానికి ముందు పరిస్థితుల గురించి నాకు తెలియదు. చేరినాక పరిస్థితి చెప్తాను. ఎవరిని కావాలన్నా పోయి కలవచ్చండి. ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు, పార్టీ జాతీయ అధ్యక్షులు, ఎవరు కావాలన్నా పోయి కలవచ్చు. అదే నడ్డా గారిని ఎవరంటే వాళ్ళు పోయి కలవలేరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరితో అన్నా యాక్సెస్ ఉంటుంది. మీరే అన్నారు నరేంద్ర మోడీ గారిని ఎవరైనా కలవచ్చు, నడ్డా గారిని ఎందుకు కలవలేకపోతున్నారు? నరేంద్ర మోడీ గారిని ఇప్పుడు కలుస్తున్నారు. ఈ 10 ఏళ్ళు కలిసారా? చూపించండి. ఎంపీలు కూడా 3 నెలలు టైం పట్టే. ఇప్పుడు నడ్డా గారిని ఎందుకు కలవలేని పరిస్థితి వచ్చింది? నడ్డా గారు ఇంకా యాక్సెసిబుల్ కాలేదా? నడ్డా గారు ఏంటంటే పార్టీ కార్యకర్తలు వచ్చి వాళ్ళ బాధలు చెప్తే అది తీర్చకూడదు కదా అని. నడ్డా ఈజ్ నాట్ యాక్సెసిబుల్ మ్యాన్. నేను ఆయన లీడర్షిప్లో పనిచేశాను. ఆయన వచ్చి ప్రెసిడెంట్గా ఉండేంత పెద్ద నాయకుడు ఏం కాదు. కార్యకర్తలకు అందుబాటులో కూడా ఉండడు ఆయన. నరేంద్ర మోడీ గారిని 10 ఏళ్లలో ఎంతమంది కలిసినారని చెప్పండి. ఆ ఎంపీలు 3 నెలలు 4 నెలలు పట్టేది అపాయింట్మెంట్కి. ఇప్పుడు ఎంపీలు బంధువులు, ఎంపీలు ఫాలోవర్స్ కూడా పోయి కలుస్తున్నారు మోడీని. ఎందుకు? బికాస్ ఆ సింగిల్ పవర్ ఉంది కదా, అది లేదు కాబట్టి ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ రఘుపతి గారు, అభిషేక్ రఘుపతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేషనల్ కోఆర్డినేటర్, నేషనల్ మీడియా కోఆర్డినేటర్, జాతీయ యువజన కాంగ్రెస్ అభిషేక్ రఘుపతి చాలా విషయాలు షేర్ చేశారు. ఎన్టీఆర్ తోటి వారి గ్రాండ్ ఫాదర్కి కర్ణాటక రాష్ట్ర మంత్రి రామకృష్ణ హెగ్డే గారి క్యాబినెట్లో వారితో ఉన్న అనుబంధం, అలాగే పురంధరేశ్వరి గారి కుటుంబంతో ఉన్న అసోసియేషన్, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆయన చాలా డ్యామ్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఒకవేళ నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్లో ఇండి కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తారట. సో ఆ నిజం కావాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.